మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం చిన్న ఆసే 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక చిన్న ఆసే 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఇదైతే మలయాళం మూవీ గైస్. ఇదైతే తెలుగులో డబ్ అయింది. సో ఇదైతే జియో హాట్స్టార్లో 2 hours 16 minutesతో అయితే రిలీజ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతుంది గైస్. సో దీనికి డైరెక్టర్ వచ్చేసి వర్ష వాసుదేవ్. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే లైఫ్లో కష్టాలు ఫేస్ చేస్తున్న లీలా అనే అమ్మాయి వారణాసికి వెళ్తుంది. అక్కడ ఒక వృద్ధ టీచర్ని కలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరి జీవితాలు ఎలా మారాయి అనేది సినిమా మెయిన్ పాయింట్. ఎమోషనల్గా సింపుల్గా నడిచే స్టోరీ. ఇది డైరెక్టర్ వర్ష వాసుదేవ్ ఫస్ట్ ఫీచర్ ఫిలిం గైస్. సినిమాలో వారణాసి లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే న్యాచురల్ యాక్టింగ్. సో యాక్టింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎమోషనల్ స్టోరీని అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. సో ఫీల్ గుడ్ ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లో పేసింగ్ గైస్. సినిమా అయితే స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా తక్కువ ఉంది గైస్. కొన్ని సీన్స్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండుంటే ఇంకా బాగుండేది అని చెప్పి నా ఫీలింగ్. సో మ్యూజిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్కి బాగా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ హైలైట్గా ఉంది. ఎడిటింగ్ కొంచెం స్లో సైడ్లో ఉంది. సో మూవీ నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. కానీ అందరికీ అలా అనిపించకపోవచ్చు. స్లో ఎమోషనల్ డ్రామాస్ మూవీ నచ్చితే డెఫినెట్లీగా ట్రై చేయొచ్చు. మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం స్లో అనిపిస్తుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో మీకు ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టం ఉంటే డెఫినెట్లీ వాచబుల్. మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే స్కిప్ చేయొచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. చిన్న ఆసే ఒక సింపుల్ ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ. స్లో నరేషన్ ఉన్న పర్ఫార్మెన్సెస్ మరియు ఎమోషన్ సినిమాని క్యారీ చేస్తాయి. ఫాస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, కానీ మీనింగ్ఫుల్ ఎమోషనల్ జర్నీ. సో వాళ్ళకి కావాలనుకుంటే మాత్రం ఈ సినిమా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం స్కిప్ చేసేయండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.